అంట. నువ్వు నాకు 4 వేలు 4 వేలు నీకేమి చూడండి. తదనంతరం డ్రామా అయిపోయిన అనంతరం వాళ్ళ పేర్లు మిమ్మల్ని అడగబడుతుంది. అందుకని చక్కగా వినండి. జై వాసవీదేవి, జై జై వాసవీదేవి, జై వాసవీదేవి. కాసేటు ఇంకోటి నిజంగా హలో హలో దానికోసం మనం ఏం చేసేదాం ధర్మానందన? దానికి ఒక ఉపాయం కలదు. మనము ఈ గ్రామాన్ని విడనాడి నైమిసారణకు వెళుదాం. అక్కడ శ్రీ సారంగయ్య మహర్షుల వారు ఉన్నారు. వారు మనకు తగిన మార్గం తెలుపగలరు. అలాగే వెళ్దాం పదండి. చూడు టెకింగ్ చూడు. మహర్షులకి ప్రణామాలు. అలాగే నాయన, మీరందరూ ఈ నైమిషారమున శంకరుని గురించి తపస్సు చేయండి. సాక్షాత్తు ఆ శంకరుడే మీ తపస్సుకు మెచ్చి ఆయన ప్రవేశమే తప్పక మీ కోరికను నెరవేర్చుగాక. అటలనే ఋషివర్య, మేము పరమశివుని గురించి తపస్సు చేసి మా కోరిక నెరవేర్చుకుందాము కదా.
బాబు కదా ఏ బాబు మీరందరూ ఇవ్వని యొక్క విమానం ద్వారా కైలాసం చేతులుగాక. అమ్మాయి ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. బ్రహ్మజ్ఞానమును పొందింది. ఆ తర్వాత వాళ్ళు కైలాసంలోకి వెళ్తారు. అంటే సత్యలోకం అంటే బ్రహ్మ ఉండే లోకం. అక్కడి నుంచి వాళ్ళు తరలి కైలాసానికి వెళ్తారు. అక్కడ మేడం అందరిని ఒకసారి నిలబెట్టి ఒకసారి మొత్తం అందరిని ఒకసారి నిలబెట్టండి. స్నానం చేయడానికి అందరు దేవతలు దిగి వచ్చారండి. అక్కడ ధర్మానందనుడు ఆర్య వైశ్యులలో అగ్రగణ్యుడైనటువంటి ధర్మానందనుడికి సన్మానం జరుగుతుంది. పట్టుకోండి రండి మేడం ముందు రండమ్మా పట్టుకోండి అలా పట్టుకోండి అందరు ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ చూడమ్మా అందరు ఒకసారి చూడండి. ఈ కైలాసంలో మీకు గౌరవం లభించిందని ఆజ్ఞానంతో గర్వించి పరిహసిస్తున్నారు. తక్షణమే భూలోకమున పడుదురుగాక. ఏనా శాపం? ఓ దుర్వాస మహాముని, కొంతమంది ఆర్యవేశ్యులు మీ అందరి పట్ల వినయంగా వినమ్రంతో ప్రవర్తిస్తున్నారు. అంత వినయంతో ఉన్న 102 ఆర్యవేష గోత్రులకు శాపమేలా? మా పట్ల దయ ఉంచి శాప నివృత్తిని చేయు శివర్య. లోక కళ్యాణార్థమే ఈ వరములు శాపములు అన్నీ. అందుకే మీరు భూలోక ప్రయాణం ధనధాన్య సేకరణకు జనులను సంతృప్తులు చేయండి. తదుపరి మీ 102 మంది గోత్రికులు అగ్ని ప్రవేశమై మోక్షం పొందగలరు. మీ శాప విమోచనం చేయ అధికారం విముక్తులైన మాత్రం లేదు. ఆది పరాశక్తి అయిన ఆ పార్వతీదేవి గురించి మీ అభిష్టం. ఆనెన్స్ ఏముంది ఏం ఆనెన్స్ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మ జగాలకు అమ్మల కన్నా అమ్మ నీ జననములే త్రిమూర్తులను పరాశక్తి అయిన మిమ్ములను దర్శించిన కనులతో మానవులను దర్శించిన ఎలా తల్లి? 5 నిమిషాలు నేను ఎక్కువ ఉందా నాకు యాసిడ్ వస్తుంది. త్రిలోకములు సంచరించిన పాదములతో భూమిపైన తిరుగుట ఏల తల్లి. అమృతపానం రోలిన మేము భూలోకంలో ఆహారం తినటయా తల్లి? వాస్తవీదేవిగా గుర్తించింది. అప్పుడు ఈ 102 గోత్ర ఆర్యవైశ్యులు దంపతులను నాతో పాటు ఎటువంటి శరీర బోధ లేకుండా అగ్ని ప్రవేశం చేయించి మరలా మోక్షానికి తెచ్చు బాధ్యత నాది. నా ఈ మాటలను విస్మరించగలరు. పరాశక్తి కుమార్తెగా స్వీకరించు వరము మన ఆర్యవేశులందరినీ లభించినందుకు పరమానందంగా ఉంది. భూలోకం వెళ్ళటకు ఎటువంటి సంశయమూ లేదు తల్లి. సంతోషంగానే వెళ్ళగలను. నీ కృతజ్ఞతకు మెచ్చింది. నేను నీకు వ్యాపార సాధనాలైనటువంటి అరక, చక్కెర, కొలబద్ద, గజం డబ్బ, పది, అర్ధసేరు, పావు సేరు, కాటారాలు ఇచ్చింది. ఇవి తీసుకొని సుఖ సంతోషాలతో జీవనం సాగించండి. సదా భూములను కాపాడండి.
నొసగి ఆమె కోమలాదేవిగా పెనుగొండలో వెలుస్తుంది. అంతేకాదు కోటికి పడగలెత్తు కోమట్లు అనే నగరేశ్వరుడిగా నేను వెలసి మీ కోరికలన్నీ నెరవేర్చను అని పరమశివుడు కూడా పలికాడు. తరువాత బ్రహ్మ వచ్చి నేను ఆ బ్రహ్మ భార్య సరస్వతీదేవి కూడా నేను వాణీదేవిగా వెలసి మీ పెనుగొండనందు అంటే ఆర్యవైశ్యుల మహిళలకు పిల్లలకు అన్ని విద్యలు అంటే లలిత కళల్లో 64 కళల్లో ఆడపడుచులను తీర్చిదిద్దనని వరము వసండి. మరి ఇన్ని వరములు వసిన తర్వాత నందీశ్వరుడు కూడా చాలా సంతోషపడి నేను కూడా మీ దగ్గరికి వస్తాను. మీ ఆర్యవైశ్యులలో ఆర్యవైశ్య యువజన సంఘ నాయకుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే 714 మంది ఆర్యవైశ్యులను కామధేను గర్భంలోనికి ప్రవేశింపజేసి భూలోకంలో వదలమని చెప్తుంది. మరి తర్వాత మణిబ్రహ్మ భూలోకంలో చేరుతాడు. అక్కడ ఏమని చెప్తానంటే తలకట్టయితే లేదా ఫుల్ ఫ్రెండ్లీ అయితే అబ్బి ఫుల్ సెంటర్ కవర్గా శ్రీ
కింద పూజ చేస్తాను నిద్రపోతాను. వయసురాలైన మన బిడ్డకు వివాహము చేయు సమయం ఆసన్నమైనది. ఆ విషయమై యోచించండి స్వామి. లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడే సన్నివేశం ఇది. కినవరుడు కన్నుగడిపై వాడుతున్నాడు. వారి పెద్దలను విచారించి వివాహం చేస్తారు. పండితులతో ముహూర్తం పెట్టేశారు. కానీ పుత్రుడు సుశీల తనకలు కట్టేస్తుంది. చూడ ఇంతటి రూపలావణ్యంతో సృష్టించినది మా కోసమే అన్నట్లుగా ఉన్నది. నీవెవరికో నాకు తెలియదు. ఈ ప్రదేశంలో వదిలేదు. నేను గంధర్వరాజు. మీరు తప్పక పరిణయం ఆడవచ్చు. నీవెవరికైతే నాకేమి చిత్రవాసిని గంధర్వరాత్రి చిత్రకంఠనకి చెప్తాయా? నీవు నన్ను తప్పక పరిణయం ఆడవచ్చు. నా ఒప్పుకొనిచో రాక్షస వివాహం చేసుకోండి. దుర్మార్గులకు చిత్రకంట నీవు గంధర్వుల్లో ఒక పరకథలన్నీ కోల్పోయి భూలోకంలోకి తెచ్చి తూర్పు గోదావరి నగర రాజమహేంద్రవరమునకు కృష్ణపట్ల మహారాజుగా చక్రవర్తిగా నిర్మించగలవు కాగా. క్షమించుము. నీవు సాధారణ కన్యం కావని తెలుసుకోలేకపోతున్నా. నా తప్పు క్షమించుము. నీలో ఏదో దివ్యశక్తి ఉంది. నా శాపాన్ని తొలగించేయు. కామాంధులకు శాప విమోచనం లేదు. కావున నీవు తప్పక నా శాపాన్ని కూడా మానవ జన్మ ధరించవలసింది. దేవతలందరినీ ఓడించిన నేను నిన్ను క్షమాపణలు అడిగేది. దయాదాక్షిణ్యాన్ని చూపక ఇంతటి కఠిన శిక్షకు తగు. ఈ శాపంతో నేను భూమి మీద జన్మించినట్లయినా నీవు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ పట్టణంలో అసైగా జన్మించదవు. అప్పుడు కూడా నేను నిన్ను వివాహం ఆడుటకు విశ్వ ప్రయత్నం చేస్తాను. ఓరి దుర్మార్గ, నీవు అట్లా ప్రయత్నించిన ఎడల మేము మాల్యవేషం అగ్నిగుండ ప్రవేశం చేసినాము. ఆ వార్త విన్నంతనే నీ శిరస్సు 1000 ముక్కలే తగులుగాక. కీర్తి కన్య చిత్రకన్య పైకి కింద సంతాన ప్రాప్తి కోసం వాసనాసాల దగ్గరికి వెళ్ళి మన సంతాన ప్రాప్తికి ఏదైనా ఉపయోగించుకోవాలని అడుగుతాము. అలాగే స్వామి అలసిమందులకు సరే పద. కులగురువు గారికి గురువర్య, మా సంతాన ప్రాప్తి గురించి మీ దగ్గరికి వేయించేసినాము. దానికి తగిన మార్గము తెలపండి. అలాగే ఓ దంపతులారా, మీరు మండల దినములు అనగా 40 రోజులు భక్తితో నిష్ఠతో గోదావరి నది తీరమున పుత్రగా సంతోషము గురువర్య. ఈ సత్కారం ఏదో మీ చేతుల మీదుగానే జరిపించండి. ఓ కుసుమశ్రేష్ఠి అందులకు ఏర్పాటు చేయను. ఆదివేశులారా, యాగానికి సిద్ధం చేయండి. అజయ్ ఆప్ చేసి ఓం హ్రీం హ్రీం శ్రీం ఎంజుమ్రాచి కళాయే నమః స్వాహా. ఓం హ్రీం హ్రీం శ్రీం రం ఉష్మి కళాయే నమః స్వాహా.
ఇద్దరా వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళ పుణ్యము? మనందరి అదృష్టవంతులు అందరూ సుమంగా నచ్చుడమే. మైక్ పెట్టామని చూడముచ్చటగా ఉన్నారు. ఇది శుభదినం. వైశాఖ మాసం శుద్ధ దశమి పునర్వసు నక్షత్రం శుక్రవారం ప్రాతకాలమున జన్మించినటువంటి వీరిరువురి జాతకం అమోఘం దేదీప్యమానంగా ఉన్నది. ఆ జానుభావుడైనటువంటి ఈ కుమారునికి విరూపాక్షుడని సాక్షాత్తు ఆ శక్తి యొక్క అంశచే వాసావారింట జన్మించినటువంటి ఈ బంగారు తల్లికి వాసవాంబ అని నామకరణము చేయము. సంతోషము గురువర్య, సంతోషం. లంచా
విరూపాక్షునికి మీ తమ్ముడి కుమార్తె రత్నావతి సరైన జోడని అప్పగించుచున్నది. అందుకని నేను ఏలూరు నందుగల చీమకుర్తి సుందరీదేవి అరటి చెట్టి వారింటికి వెళ్ళి రత్నావతిని మన విరూపాక్షునికి ఇచ్చి వివాహం చేయమని అడుగుతున్నాను. మరి మీ అభిప్రాయం? ఆహా, రత్నావతియా, చాలా మంచి అమ్మాయి. మన విరూపాక్షుడికి తగిన వీడియో చూడ ముచ్చటగా ఉంటుంది. అలాగే వెళ్ళిరండి. కానీ ఏమిటి కుసుమమ్మ, ఆ సంశయం ఏదో పూర్తిగా నివ్వు. మన ముద్దుల కుమార్తె వాసవి గురించి ఏం ఆలోచించారండి? నీవు ఆ విషయం అడుగుదు అని నేను ఎప్పుడో అనుకున్నాను. మన కుమార్తె పైన ఎంత ప్రేమ కుసుమమ్మ. అంతే కదండి. మరి మన వాసవికి నా చెల్లెలు కుమారుడు ఈశ్వర గుప్త సరైన జోడని అనిపించుచున్నది. మరి నీ అభిప్రాయం? ఎంతటి మంచి నిర్ణయం అండి. ఈ జోడి ఈ లోకానికి ఆదర్శంగా ఉంటుంది. నిజంగా పార్వతీ పరమేశ్వరుల కల్పిస్తారు. నీ సంతోషాన్ని వివాహ నిశ్చయం వరకు ఆపుకో. నీ సంతోషమే మా సంతోషం. అయ్యా కుసుమశ్రేష్ఠి, ప్రణామాలు. ఏమిటి? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంను రాజధానిగా చేసుకొని విష్ణువర్ధన్ చంద్రవంశపుర చక్రవర్తి అయిన విష్ణువర్ధన మహారాజు విజయయాత్ర చేస్తూ మన పెనుగొండ గ్రామంనకు వేంచేసినారు. ఆ చక్రవర్తుల వారు మన రాజ్యానికి విచ్చేసినారా? అటులైతే దానికి తగిన ఏర్పాట్లు చేయండి. భాస్కరాచార్యులకు విషయం తెలిపి పిలుచుకొని రండి. అలాగే కుసుమశ్రేష్ఠి గారు. భాస్కరాచార్యుల వారికి ప్రణామాలు. ఆశీనులు కండి. చక్రవర్తుల వారికి ప్రణామాలు. ఆశీనులు కండి. నా కుమారుడు విరూపాక్షుడు. శంభో సదాశివ శృతి శిఖర సంచారా నీలకందరా దేవా దీనబాంధవా. ఎక్కడిది గానామృతము? ఎక్కడిది గానామృతము? ఇది నా కుమార్తె వాసిని యొక్క గానామృతం. చక్రవర్తుల వారు లేదు. ఏమి చేయవల్లో అర్థం కావటం లేదు తల్లి. చక్రవర్తుల వారు మనందరికీ తండ్రి వంటి వారు. మీరేమీ ఆలోచించకండి. నేను నా ప్రాణాన్ని తండ్రి అంతటి దృష్టిని కోరిక నెలవేసుగా తగలు. నేను తండ్రి అక్కడ సమాచారాన్ని అనుకున్నా, కానీ అది అప్పటికి మరి అలా కాదని ఆగిన. అవమానము. ఈ తెర ఏర్పాటు ఏమిటి? తెలియని ఆచారం కావు కదా మహారాజా ఇవి. ఏమి రూపలావణ్యము? ఏది విమానగానే నువ్వు తెలియని వాడివి. నువ్వు మాకు తండ్రి అంత వాడివా? నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నేను ఇక్కడే అంతం చేస్తా.
వాసవికి వచ్చిన కష్టం చూసి కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దుఃఖిస్తూ ఉన్నారండి. విరూపాక్షుడు ఆవేశంతో తట్టుకోలేకపోతున్నాడండి. రేపటి దినం 18 పట్టణములు గల 714 కుటుంబాల వారిని నగరేశ్వరాలన్నకు రమ్మని వర్తమానం పంపుము. అలాగే గురుగారు. అమ్మా దుఃఖించకు, అంతా మంచిగా జరుగుతుంది. అమ్మా చింతించకము, మీకు తరుణోపాయము తప్పక దొరికింది. మనమందరము కలిసికట్టుగా ఒక ఉపాయం ఆలోచించగలము. దుష్టుడగు దుర్మార్గుడగు విష్ణువర్ధన మహారాజు వాసవినిచ్చి వివాహం చేయాలని కోరిన లేని పక్షంలో యుద్ధానికి సిద్ధం కండి అని హెచ్చరించారు. ఓ ఆర్యవైశ్యులారా, దీనికి మీ అభిప్రాయం ఏమిటి? మధుశ్రేష్ఠి, దీనికి మీ అభిప్రాయం తెలుపు. వాసవిని రాజుకి వివాహం చేయుటే ఉత్తమమని గోచరించింది. లేనిచో రాజు మనందరినీ అతనికిచ్చి వివాహం చేస్తే సమస్త రాజులందరూ మన ఆధీనంలో ఉందరు కదా. చక్రవర్తికి ఇచ్చి వాసవికి ఇచ్చి వదిలేస్తే మనమంతా హాయిగా బ్రతుకుతాం కదా. మీరు ఇలా అనడం భావ్యం కాదు. అమ్మా మన గురువర్యులు వారు ఉన్నారు కదా. కామేశ్వర గుప్త, దీనికి మీ అభిప్రాయం కూడా తెలుపు. కుసుమశ్రేష్ఠి, మీరు దర్పించగలరు. రాజుకు భయపడి బంధుత్వం ఆశించడము మేము సమ్మతించము. రాజు మన కన్యను కోరుకొనుటే మన అదృష్టం కదా. వాసవిని మహారాజుకి ఇచ్చి వివాహం చేయట ధర్మ విరుద్ధము. చక్రవర్తి మన అల్లుడని పలికిన మనకి ఎంతో గౌరవం లభించును కదా. దుష్టుడైన చక్రవర్తిని రాజుగా సంబంధించడం భావ్యం కాదు. బియ్యం కోరి వచ్చిన అంతటి రారాజును చేర్చుకొనుట తెలివి తక్కువ పని. దాన ధర్మాలలో పరాభవంతో అష్టైశ్వర్యాలలో తులతూగుతున్న మనమెక్కడ? అధర్మపరుడైన విష్ణువర్ధనుడెక్కడ? వాదోపవాదములు వలదు. పెద్దలు చెప్పిన కులధర్మములు మంట కలపరాదు. ఆడవేషులందరూ ఒకే మార్గంను అనుసరించవలను. అమ్మా వాసవి, విష్ణువర్ధన మహారాజుని వివాహం చేసుకోవాలన్న అభిప్రాయం నీకు కలదా? ఓ సోదరులారా, పరాశక్తి రూపిణి అయిన నేను నిమిత్త మాత్రమున మానవ జన్మ ధరించింది. ఒకానొక యుగంలో నా తండ్రి అయిన కుసుమశ్రేష్ఠికి ఇచ్చిన వరప్రభావం వల్లే నేను కుమార్తెగా జన్మించాను. అంతేకాక విష్ణువర్ధన మహారాజుకు నాకు యుగ యుగముల నుండి శత్రుత్వం కలదు. కామాతుడైన అతన్ని నాశనం చేయడం ముఖ్యం కాదు, అతనిలోని కామాన్ని నాశనం చేయాలి. రాజును చంపడం క్షణం కూడా ఎక్కువే. నేను అగ్ని ప్రవేశం చేసి అతనికి శాప విమోచనం చేస్తాను. అమ్మా వాసవి, అయితే మేము చతురంగ బలంతో వెళ్ళి మేము చంపి వస్తాము. అలా రాజును సంహరించడం అహింసా మార్గానికి అవరోధం. ప్రజలకు నా జీవిత సందేశమే అహింస. 714 గోత్ర ఆదివైశ్యులలో వయోవృద్ధ దంపతులు మాత్రమే నాతో అగ్ని ప్రవేశం చేయవలెను. వెళ్ళిపోతాము. వెళ్ళిపోయింది వాసవి కన్యక దేవతల ఆమె చెప్పినట్లే చేద్దాము. మేము తప్పక ఆత్మార్పణ కావించదు. 10 చెప్పి వెళ్ళిపోయారు. మరి అలా వెళ్ళినటువంటి ఆర్యవైశ్యులు ఏమయ్యారంటే, వెళ్తూ వెళ్తూ వజ్ర వైడూర్యాలు, సంతానము, పిల్లలు అన్ని ముఖ్యము అనుకొని మూట కట్టుకొని వెళ్ళిపోయారు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా వాసవిని మరి అక్కడ గురువర్యుల్ని దూషించినందుకు వాళ్ళందరూ గుడ్డి వాళ్ళు అయిపోయారు. మరి గుడ్డి వాళ్ళు ఫోటో తీసిన
లైవ్ ఇక్కడ కరతాల గోళ్లతో కనుల విందుగా ఉన్నట్టు చప్పట్లతో ఆమెను ఆహ్వానించాను. గురువర్య, మేము రాజు వద్దకు వెళ్ళి మంచి మాటలతో వివాహం వద్దని నచ్చజెప్పు ప్రయత్నంలో ఉంటాము. అలాగే మాఘశుద్ధ విధియ వరకు రాజు పెనుగొండ రాకుండా చూచు బాధ్యత మాది. మీరు చేసే సహాయము మరువరానిది. ఇకపై మీ ఎముకలను పాల నగరులని పాలికలను పౌర పాలికలని మీకు ప్రథమ తాంబూలం ఇచ్చి గౌరవించగలను. దుఃఖించడానికి గల కారణం చెప్పండి. అమ్మ వాసవి, పుత్రకామేశ్వరి యాగం చేసి నిన్ను వరకుమార్తెగా పొందిన మాకు మరలా దుఃఖమే సంభవించినది తల్లి. హృదయమున ఆది పరాశక్తి అయిన నా దర్శనం కొరకే ఘోర తపస్సు చేసినాను. ఏమి వరం కావాలో కోరుకోమని అడగగా నా కుమార్తెగా జన్మించాలి తల్లి అని కోరుకుంది. ఈ దేహం గురించి నేను దుఃఖించిన అధ్యానం వచ్చిన కర్తవ్యం ఆలోచించింది. గురువర్య, మా వాసవి కార్యక్రమ విధానాన్ని సెలవీయండి. నగరేశ్వర స్వామి ఆలయం వద్ద శూద్రులతో 103 గుండములు తగ్గించాడు. అవన్నీ 18 అడుగుల లోతు, వెడల్పు, చదరం ఉండవద్దు. ఇవన్నీ మాఘశుద్ధ విద్యలోనే పూర్తి కావాలి. అందుకు శూద్రులకు గో సంరక్షణ, వ్యవసాయం ఆచంద్రార్థం ఉంటున్నట్లు వరమిచ్చదు. అక్క అక్క వాస్తవమ్మా, అక్క నువ్వు లేక తల్లిదండ్రులు లేక నేను ఒక్కడే ఉండజాలను. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. పక్ష, ఒక్కొక్క గోత్రమునకు ఒక్క వయోవృద్ధ దంపతులు మాత్రమే నాతో అగ్ని ప్రవేశం చేయుటకు అర్హత కలదు. ప్రభాతస గోత్రం అంతరించకుండా ఉండాలంటే నీవు అగ్ని ప్రవేశం చేయరాదు. నీవు యువరాజుగా రాజ్యమేలవలే. అలాగే అక్క. అమ్మా వాసవి, మేము లాభాల గోత్రాల వారము. మానవ దేహం అశాశ్వతమని వైరాగ్యం ఏర్పడినది. మేము కూడా అగ్ని ప్రవేశం చేసి మోక్షాన్ని పొందవాలని కోరిక కలిగినది. పసుపు వస్త్రములతో శుభముగా ఉన్నారు. గంధపు గుర్తులు ఇంకనూ చదవలేదు. వివాహమై మాసమైనా కాలేదు. నీకు అన్నదమ్ములు కూడా లేరు. తల్లిదండ్రుల అనుమతి లేదు. మామగారికి చెప్పలేదు. కనుక నీతో అగ్నిప్రవేశం చేయించట ధర్మం కాదు. మీరు వెళ్ళి లాభాల గోత్రంలోని వయోవృద్ధులను పంపించండి. మా నగరం 18 క్రోసుల దూరములో కలదు. కాలినడకన వెళ్ళి వచ్చేందుకు సమయం లేదు. వైరాగ్య భావం ఏర్పడిన మాకు అగ్ని ప్రవేశం చేసి మోక్షాన్ని సిద్ధింపజేయండి. గురువర్య, వీరికి కూడా వీర కంకణం ధరింపచేయండి. ఈ లాభాల గోత్ర దంపతులకు సంతానం లేదు. కనుక మీరు చేసే ప్రతి శుభకార్యమునందు ధనలక్ష్మి, ధనత గుర్తులకు తాంబూలం సమర్పించండి. మీ పెద్దలకు పిండములు, అబ్దీకములు సమర్పించినప్పుడు వీరికి కూడా సపిండీకరణం చేయండి. వస్తువులు, ధాన్యం లెక్కించినప్పుడు 1 బదులు లాభం అని లెక్క వేయండి. అమ్మా వాసవి, అగ్ని ప్రవేశమునకు సమయం దగ్గర పడుతున్నది. అందులకు సిద్ధం కండి. యువతి యువకులారా, ఈ పెనుగొండ నందు స్వయంభూగా వెలిసెదరు.
अच्छा ये తెలిసి నాయన కదా నమస్తే సరేనా ఏమన్నాడు వచ్చింది అమ్మా వాసవి, విష్ణువర్ధన మహారాజు దారిలో ఎన్ని ఆటంకాలు అపశకునాలు ఎదురైననో లెక్క చేయక వివాహ ఏర్పాట్లతో పెనుగొండకు తరలి వచ్చుచున్నాడు. నేను అగ్ని ప్రవేశం చేశానన్న వార్త విన్న తక్షణమే నేను కీర్తి కన్యగా ఉన్నప్పుడు విష్ణువర్ధన మహారాజుకు పెట్టిన శాపం ఫలించి అతని శిరస్సు 1000 ముక్కలై పగులుగాక. నన్ను మీరు పరాశక్తిగా చూడండి. అమ్మా పరాశక్తి, భాగ్యవాం భాగ్యవాం, అయగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినితే గిరివర వింద శిరోదిని వాసి విష్ణు విలాసిని జిష్ణుతే భగవతి హేషిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ 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 మహిషాసుర మర్దిని రమ్య కవర్తిని శైలనుతే. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. అల్లల్లా వీర వీర, అల్లల్లా శరభ శరభ, అల్లల్లా వీర వీర, అల్లల్లా శరభ శరభ. హలో చెప్పాక ఈ మరణ వార్త వినంగానే విష్ణువర్ధన మహారాజు తల అక్కడ వెయ్యి నేను ప్రోగ్రామ్ ముక్కలై ఉన్నా, కానీ వెళ్ళిపోయాడు. షాప్ కాడ ఆయన ఉన్నాడు, షాపు నేను ప్రోగ్రామ్ విమోచనై ఉన్నా. మళ్ళీ పరాశక్తితో ఆత్మగా అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ. తెలియదాక నేను ప్రోగ్రామ్కి వచ్చిన మరి ఇంతటి చక్కటి నాటక ప్రదర్శించినటువంటి వారిని ఎవరెవరో మనం తెలుసుకోవాలి కదా. మరి అటువంటి సమయం ఆసన్నమైనది. శెట్టి సుజిత గారికి స్వాగతం అండి. శివ పార్వతులు మన ముందుకే వచ్చారు అన్న విధంగా ఉన్నటువంటి సువర్ణ వైఫ్ ఆఫ్ రవికుమార్ గారు మీకోసం ఇంత కష్టపడ్డారు, మరి మా కోసం సోమకాంతుడు సుశీలాదేవిగా మొదటి జన్మలో సోమకాంతుడిగా వైశాని అనుపమ గారు వైఫ్ ఆఫ్ సురేష్ అండి. సుశీలాదేవిగా ఐతా విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ సుబ్బయ్య గారు. కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ అమ్మవారి తల్లిదండ్రులుగా నటించినటువంటి వారు. కుసుమ శ్రేష్ఠిగా ఈపూరి నాగకుమారి గారు వైఫ్ ఆఫ్ జనార్దన్ గారు. కుసుమాంబగా భీమశెట్టి పద్మావతి గారు. అయితే పాపం వారు ఏం చేస్తారు, అమ్మవారితో ఆత్మార్పణ చేశారు కదా, మరి వారిని ఆహ్వానిస్తాం. ధనగుప్తుడు అండ్ ధనలక్ష్మికి స్వాగతం సుస్వాగతం. ధనగుప్తుడిగా అనువాల శుభబిందు వైఫ్ ఆఫ్ ప్రవీణ్ కుమార్. ధనలక్ష్మిగా వీటిబొమ్మ కవిత గారు వైఫ్ ఆఫ్ అనంత్ కుమార్ అండి. ఇప్పుడు ఆరువైశ్యులుగా నటించారు, అంటే మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ఏమున్నప్పుడే మంచి గెలుస్తుంది. మరి అటువంటి పాత్రలకి ఒప్పుకొని ఖండించినటువంటి ఆర్యవైశ్య సభ్యులను మేము ఆహ్వానిస్తున్నామండి. మధుసూదన గుప్తగా లగిశెట్టి గీతావాణి గారు వైఫ్ ఆఫ్ రవికుమార్. వారి సతీమణి సోమిశెట్టి కవిత వైఫ్ ఆఫ్ మురళీధర్. భద్రశెట్టి వసంత గారు వైఫ్ ఆఫ్ విజయ్ కుమార్. వారి భార్య సతీమణి ఆర్వేటి సుబ్బరత్నమ్మ గారు వైఫ్ ఆఫ్ రామలింగయ్య గారండి. మా వాళ్ళని చూస్తూ కళ్ళు మైకలుకుపోయి కరకాల వాళ్ళ చేతులకు పని చెప్పడం లేదు. తర్వాత కామేశ్వర గుప్త భీమశెట్టి శశికుమారి వైఫ్ ఆఫ్ ధర్మేంద్ర గారండి. వారి సతీమణిగా చిత్రాల అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ నీనోడ్తో వినాలండి. వెంకటేశ్వర్లు గారండి. మరి పెద్దవాళ్ళందరూ అయిపోయారు. ఇప్పుడు ఎవరు వస్తారు?
శ్రీరంగంలో నటించినటువంటి చిన్నారి పాప, తనకి పేరు పెట్టారో లేదో తెలియదు. కుమార్తె అంటే ఇంత అస్సలు ఉన్నారు. అలాగే బాలికగా మన ముందుకు కీర్తిగానే ముద్దగా బాలాట ఆడుకుంటూ వచ్చింది చందన, సిరి చందన, లగిశెట్టి చందన, డాక్టర్ రవికుమార్. చూడండి, పరాశక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. లగిశెట్టి చందన, డాక్టర్ రవికుమార్ అండ్ సువర్ణ అండి. సుబ్రహ్మణ్యం గారు లక్ష్మీ కుమారి గారి కుమార్తె ఆర్వేటి సౌమ్య. చదువులోనే ఎక్స్పర్ట్స్ కాదండి, మేము కళలలో కూడా ఎక్స్పర్ట్స్ అంటూ సౌమ్య అండ్ శ్రీప్రియ భార్గవ్ మన ముందుకు వచ్చారంటేనే మనం మెచ్చుకోవచ్చు. తర్వాత అయిపోయాక మరి బాలబాలికలుగా అక్కా తమ్ముడుగా నటించినటువంటి సిరిచందన అండ్ మణికంఠ. వెల్కమ్. సాయి చందన అండ్ మణికంఠ కొంచెం ముందుకు రావాలి, ఇద్దరు అక్కా తమ్ముడు. నిరూపాక్షుడు అక్కడ ఉన్నాడండి, వస్తారా ముందుకి? కాబోయే తరానికి మరి ఆర్వేటి సురేంద్ర అండ్ గిరణ్ భార్గవ్ గారికి వెల్కమ్ చేసినండి. వాసవి మన ముందుకు వచ్చినట్టు భీమశెట్టి భార్గవ్ గారు మన ఊరు కాదండి, విరూపాక్షుడి కోసం బెంగళూరు నుంచి పిలిపించుకోవాల్సి వచ్చిందండి. వారి తండ్రి గారు భీమశెట్టి లక్ష్మయ్య గారు, వారి మదర్ శారదా గారు. భీమశెట్టి సౌమ్య గారు తల్లిదండ్రులు, శ్రీప్రియ తల్లిదండ్రులు భీమశెట్టి రామకృష్ణ. దాంతో చెప్పిస్తాం. భీమశెట్టి కృష్ణమూర్తి గారు అండ్ పద్మావతి గారి కుమార్తె. ఇంకా అందరూ అయిపోయారా? వైఫ్ ఆఫ్ గాదంశెట్టి సుబ్రహ్మణ్య గారండి. మరి ఇంతటితో అయిపోయిందా? అయిపోయిందా? మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని తను ప్రతి క్షణం ఆరాటపడి మీరు ఏమన్నా అనుకోండి, ఇక్కడ ఏమన్నారు, కాంప్లిమెంట్లు అక్కడ స్వీకరించండి, కంప్లైంట్లు ఇక్కడ తీసుకోండి. అంటే మేము ప్రాక్టీస్ చేయాలి. కదలగల మహిళా మండలి ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మి, లగిశెట్టి ప్రసన్న లక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ లక్ష్మయ్య గారికి థ్యాంక్ యూ అండి, ఇంతటి చక్కటి ప్రదర్శించడానికి కాబట్టి. మరి మేము ఊరికే ఇలాగే వచ్చి వేస్తే మా మొక్కలు ఎవరు చూడు. అందుకని అన్ని నేర్చుకున్నా సరే, భావం నేర్చుకున్నా, హావభావాలు ప్రకటించిన, యాక్షన్ నేర్చుకున్నా సరే, చక్కటి మేకప్ ఉండాలి. మరి ఆ మేకప్ ని ఏర్పాటు చేసినటువంటి ధనేమియా సార్ గారికి, నారాయణ సార్ మేకప్ వేయడానికి కర్నూలు నుంచి వచ్చారండి. ఇన్ని ఆర్నమెంట్స్ అన్ని వాడే తీసుకొచ్చారండి, మనకి సుపరిచితం. ఇంట్లో పనులన్నీ వదిలేసుకొని చెప్పిన టయానికి చెప్పినట్లుగా వచ్చి ఇంతటి కార్యాన్ని నెరవేర్చినందుకు ఇటు డ్రామా వేసిన వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భర్తలకి, అత్తమామలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. ఈ నాటక ప్రదర్శనని చూసి కూర్చోమ్మా, కూర్చోండి ఒకసారి. రెడీ సార్, మేడం అందరూ ఒకసారి చూడండి. ఈరోజు కళ్ళగందిగా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క పాత్రను కూడా చాలా చక్కగా చేశారు. వారికి మన నందికొట్కూరు ఆరోగ్య సంఘం తరఫున, యువజన సంఘం తరఫున, మండల సంఘం ఆరోగ్య సంఘం తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా
राघवे सहस्रनात्मे पुरुषाय शाश्वते सहस्रकोटिवधारिणे नमः। ఏందన్న రాముని కృష్ణుని చేసినారు. చూడండి రామకృష్ణ శెట్టి గారు, సర్వపతి రాజేశ్వరరావు గారు. ఓకే రైట్ ఇక్కడ చూడయా రెడీ అయ్యా ఇక్కడ చూడయా రామకృష్ణ శెట్టి గారు, సర్వపతి రాజేశ్వరరావు గారు. రెడ్డి బాలకృష్ణ గారు. ఇక్కడ చూడయా ఓకే రైట్ రెడీ రాముడు ఎక్కడ? ఇట్లా చెప్పండి అమ్మా ఇక్కడ చూడాలి రైట్ తర్వాత కృపా